ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా అధ్వానంగా తయారైంది ఇలా కేసీఆర్ పాలనలో. ఎవరిని గొరగబెట్టింది ఏం లేదు, ఎవరిని బతుకులు మారింది ఏం లేదు. ఇలా పెరిగిన ధరలకు ఇలా బతుకులు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఇలా గతం మరిచినటువంటి వీళ్ళు దిమ్మ తిరిగే దేశంలో భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక దిశానిర్దేశం చేయాలి. కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్లో గెలిపించేటువంటి పరిస్థితికి తీసుకురావాలి. 100% వస్తుంది. నేను ఏమంటానంటే ఎవరు అవునన్న కాదన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒక మలుపు మలిపితే అది కథం. దాంతోపాటు ఖచ్చితంగా ఒక స్వచ్ఛమైన, ఒక విలువతో కూడిన, ఒక ప్రేమతో కూడినటువంటి ఓటింగ్ జూబ్లీస్లో జరగబోతూ ఉంది. కాంగ్రెస్, నేను ఎప్పుడో చెప్పిన, జూబ్లీస్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వెరీ క్లియర్గా, భారతదేశ చరిత్రలో ఒక యువకుడు, ఒక ఎడ్యుకేటెడ్, ఒక చదువుకున్న వ్యక్తి ప్రజా సేవలకు రావాలని ఊవిల్లోరుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఖచ్చితంగా ప్రజలకు ఏదో చేస్తారన్నటువంటి ఆలోచన జూబ్లీస్లో ప్రతి గడపకు చేరింది. ఈ గెలుపు అనేది ఢిల్లీ స్థాయిలో మారుమోగబోతా ఉన్నది. ఇలా కేసీఆర్ డబ్బులా, కేసీఆర్ అవినీత, ఇలా బీసీల యొక్క గెలుపా, లేదంటే కాంగ్రెస్ గెలుపా, లేదంటే సోషల్ మీడియా యొక్క అబద్ధాల ప్రచారమా, లేదంటే వీళ్ళు చేసేటువంటి ఏవైతే సర్వేలు ఉన్నాయో ఫేక్ సర్వేలదా అదే గెలుపు అనేది ప్రజలు చూసుకుంటారు. ఫేక్ సర్వేలు అనేటివి అత్యంత ప్రమాదకరమైనవి. ప్రజలను మభ్యపెట్టి ప్రజలను లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు పెడితే నిజం అరే అవునంట కదా వాళ్ళే గెలుస్తారన్నటువంటి భ్రమలకు తీసుకపోతే 100% అది తప్పవుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజల అభివృద్ధి చెందాలి, పేదోడు సన్నబియ్యం తినాలి, పేదోడికి ఉచిత విద్యుత్ రావాలి, పేదోడికి 500 సిలిండర్ రావాలి, పేద మహిళలు బస్సులలో తిరగాలి, పేదలకు విద్య అందాలి, పేదలకు వైద్యం అందాలి, పేదలకు ఖచ్చితంగా అనేక రకాల హైదరాబాద్లో చోటు రావాలి. ఇలా అనేక రకాలైనటువంటి మార్పులకు ముఖ్యమంత్రి గారిని కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100% జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉన్నది అనేది ఇది జగమెరిగినటువంటి సత్యం. ఇలా ఫేక్ సర్వేలు చేసి టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఇలా ప్రజలలో భ్రమలు కల్పిస్తే అవి భ్రమలుగానే మిగిలిపోతాయి. మీరందరూ కూడా ఇంతకు మొదలు చెప్పారు, ఏం చెప్పారంటే కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్ని ఎవడు నమ్మడు, ఇలా మాకు 105 సీట్లు 110 సీట్లు వస్తాయని చెప్పారు. 105 కాదు కదా, 39కి పడిపోయింది. ఆ 39 కాస్త 29 అయింది. ఇది పరిస్థితి. ఎంపీ ఎలక్షన్లకు వస్తే 0, గుండు 0కి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు, తిరస్కరించారు. నువ్వు పాటే సారే రావాలి, కారే రావాలని ఇంకే పాట దేకిలేంగి ఏందో పాటలు పెట్టారు. అప్పుడే పెట్టిరాయి, ఇప్పుడు కాదు, నిన్నమొన్న రాలే, అప్పుడే వచ్చినాయి, అవన్నీ పోయినాయి. నువ్వు సెక్రటరియట్, అంబేద్కరు, ఈ అమరవీరులు ఇవి కావు. నేను ఏమంటానంటే పేదవాని బతుకుల్లో వానికి 3 ఏళ్ళు నోట్లకు వనిక నువ్వు చేసింది రూపాయి లేకుండా రాష్ట్రంలో ఒక అద్భుతం ప్రవహిస్తూ ఉంది. ఒక అద్భుతమైన ఆనందాల నావ ప్రవహిస్తూ ఉంది ఈ రాష్ట్రం లోపల. ఆధార్ కార్డు పట్టుకొని బస్సులో కూర్చొని ఆరాంగా పోతూ ఉండరు. ఇంకా అక్కడక్కడ కూడా చిల్లరగాళ్ళు కొంతమంది బస్ ఆపుతలేరు, కొంతమంది కండక్టర్లు బిహేవియర్ కరెక్ట్ లేదా, కొన్ని మార్పులు రావాలి, కొన్ని మార్పులు ఇంకా వస్తాయి. ప్రజలు ఆర్టీసీ ఒకటైనప్పుడు, అదే మనదైనప్పుడు వచ్చేటువంటి అనేక ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కోపంగా మాట్లాడినా ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది. ప్రతిదీ శాశ్వతమైన నిర్మాణం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. శాశ్వతమైన చరిత్రలో నిలిచిపోవాలని రేవంత్ చేస్తూ ఉన్నారు, మోసం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి ప్రజలను మోసాన్ని నమ్ముతారా, చరిత్ర క్రియేట్ చేసుకుంటారా అనేది ప్రజలకే మనము చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100% కేటీఆర్ ఎంత భ్రమలు చేసినా, ఎంత ఎగిరిపడ్డా పరిస్థితి మాత్రం కింద మీద ఉన్నట్టే కనబడుతుంది.